వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రేడింగ్ ఫ్రమ్ సాయి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ విజిట్ చేసింటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ పర్టికులర్ వీడియో వచ్చేసి 2 టాపిక్ల మీద, ఒకటి C20 అండ్ అలాగే C23 రిజల్ట్స్ మీద, ఇంకొకటి ఇంపార్టెంట్ న్యూస్ టు C23 స్టూడెంట్స్ హూ ఆర్ గోయింగ్ టు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనమాట. అండ్ అలాగే ఏ డాక్యుమెంట్స్ రిక్వైర్ అవుతాయి ఫర్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి, ఇది మెయిన్ అనమాట. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, లేకుంటే అర్థం కాదు. మీరు ఐ థింక్ ఫస్ట్ టాపిక్ వరకు చూస్తారు రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని. కింద సెకండ్ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్, ఇండస్ట్రియల్ ట్రైనింగ్లో అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అందుకే నేను స్కిప్ చేయకుండా చూడమంటున్నా. ఫస్ట్ మనం ఇండస్ట్రియల్ ట్రైనింగ్ గురించి మాట్లాడుకుందాం, లాస్ట్లో మనం రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం, ఓకేనా? లేకుంటే ఫస్ట్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం, నెక్స్ట్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, మీకు ఎగ్జామ్ స్టార్ట్ అయింది April 3 అనమాట. ఆల్మోస్ట్ 1 మంత్ అయితే అయిపోయింది. May 3కి 1 మంత్ అయిపోయింది. మీకు ఎగ్జామ్స్ ఎండ్ అయిపోయింది. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ సెమ్ వచ్చేసి అట్లీస్ట్ ఎగ్జామ్ థర్డ్ నుంచి ఒక 2 వీక్స్లో అయితే అయిపోయాయి. ఈసారి చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి 2 వీక్స్ అంటే 14 డేస్, 13 ఒక 4, ఐ థింక్ April 20 లోపల అయిపోయాయి ఎగ్జామ్స్. థర్డ్ సెమ్వి, ఫోర్త్ సెమ్వి, సెమ్వి C20 వాళ్ళవి. C23 వాళ్ళైతే చాలా రోజులు జరిగాయి ఫస్ట్ ఇయర్వి. థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్ అయితే తొందరగా అయిపోయాయి అయితే. బట్ మనకి C23 అయితే రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ C20 రిజల్ట్స్ అయితే ఫస్ట్ వస్తాయి. అవి ఎప్పుడంటే ఆల్మోస్ట్ ఈ వీక్, ఐ మీన్ ఈ మంత్ ఎండ్లో రావచ్చు, మే ఎండ్లో. ఎందుకంటే ఈ సెట్కి వెళ్ళాలి కదా వీళ్ళందరూ. ఈ మంత్ ఎండ్ అయినా లేకపోతే జూన్ సెకండ్ వీక్ అయినా రావచ్చు, ఓకేనా? ఐ థింక్ C20 రిజల్ట్స్ వచ్చేసి ఎవరైతే ఫిఫ్త్ సెమ్ రాసింటారో, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఫస్ట్ కంప్లీట్ చేసుకొని సెకండ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి సెకండ్ సెమ్ చదువుతుంటారు, వాళ్ళైతే తొందరగా రిలీజ్ చేస్తారు. ఎందుకంటే ఈ సెట్ ఎగ్జామ్ జరిగింది, ఇంకా ఈ సెట్ ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా ఈ మంత్ ఎండ్లో రిలీజ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా ఐ థింక్ ఈ మంత్ ఎండ్లో రిలీజ్ చేయొచ్చు C20 వాళ్ళది, ఫిఫ్త్ సెమ్ ఎవరైతే ఎగ్జామ్ రాశారో, ఓకేనా? ఇంకొకటి వచ్చేసి ఎందుకంటే C20 వాళ్ళ ముందు రిలీజ్ చేస్తారు, మళ్ళీ ఇన్స్టాంట్ సప్లీ ఎగ్జామ్ జరగాలి, అందుకనే వాళ్ళకి ఫస్ట్ రిలీజ్ చేస్తారు. ఫస్ట్ ఇయర్ థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్ వచ్చేసి వీ కెన్ ఎక్స్పెక్ట్ జూన్ ఫస్ట్ వీక్ కానీ జూన్ సెకండ్ వీక్ కానీ ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు C20 వాళ్ళవి. ఇంకా C23 వాళ్ళవి అంటారా, వీళ్ళవి చాలా రోజులు అయితే జరిగాయి ఫస్ట్ ఇయర్ వాళ్ళది. ఆఖరికి April 30 లాస్ట్ డేట్ అప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి. నాకు తెలిసిన స్టూడెంట్స్ కూడా ఎగ్జామ్ రాయనికి వెళ్ళినారు. అందుకని మీకు ఎక్స్పెక్టెడ్ వచ్చేసి జూన్ సెకండ్ వీక్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు C23 వాళ్ళని. C20 ఫిఫ్త్ సెమ్ వాళ్ళైతే ఈ మంత్ ఎండ్ అన్నా, ఐ థింక్ లాస్ట్ వీక్లో అన్నా, ఈ మే లాస్ట్ వీక్ అన్నా, లేకుంటే జూన్ ఫస్ట్ వీక్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫిఫ్త్ సెమ్ వాళ్ళవి. ఒకవేళ మీరు C20లో ఫస్ట్ ఇయర్ థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్ రాసింటే అవి మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సిన డేస్ వచ్చేసి జూన్ ఫస్ట్ వీక్ అన్నా, జూన్ సెకండ్ వీక్ అన్నా, ఓకే? C23 వాళ్ళైతే అట్లీస్ట్ C20 వాళ్ళ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయో ఫస్ట్, థర్డ్, ఫోర్త్ సెమ్ 2 వీక్స్ కానీ 1 వీక్ తర్వాతే రిలీజ్ చేస్తారు. ఇదేనమాట రిజల్ట్స్ గురించి. ఇప్పుడు ఇంకా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ గురించి మాట్లాడుకుందాం. ఈ టాపిక్ అయితే చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ స్ప్లిట్, ఐ మీన్ ఫస్ట్ బ్యాచ్ ఎవరైతే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ పోతారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏం రిక్వైర్డ్ అవుతాయంటే, మీరు ఒక ఇంటిమేట్ బుక్ అయితే కావాలి. అది వచ్చేసి మీకు మీ సార్ వాళ్ళు చెప్తారు, జస్ట్ నేను బాండ్ గురించి చెప్తాను, ఇంటిమేట్ బాండ్. అండ్ అలాగే మీ ఇన్సూరెన్స్ అయితే ఖచ్చితంగా చేయించుకోవాలి, ఓకేనా? 6 మంత్స్ కానీ 1 ఇయర్ కానీ చేయించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హెల్త్, ఫిజికల్లీ ఫిట్నెస్ సర్టిఫికేట్ అయితే కావాలి ఖచ్చితంగా. ఈ 3 డాక్యుమెంట్స్ అయితే రిక్వైర్ అనమాట ఎక్కువ. ఇంటిమేట్ బాండ్, ఫిజికల్లీ ఫిట్ సర్టిఫికేట్ అండ్ అలాగే ఇన్సూరెన్స్ అయితే ఈ 3 చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే నేను సిఎస్సి వాళ్ళకైతే ఎక్కువ చెప్పేది ఏంటంటే, మీరు మీ బ్రాంచ్కి తగినట్టు పోండి. మాకు డబ్బులు వస్తాయి, అది వస్తుంది, ఇది వస్తుందని వేరే బ్రాంచ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి వెళ్ళొద్దు చెప్తున్నా. అండ్ అలాగే మీ కాలేజ్కి వచ్చి మేము ఇట్లా బెంగళూరులో మాకు ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీలో మిమ్మల్ని పంపిస్తాము అంటే నమ్మద్దు.
వాళ్ళు ఫస్ట్ మనీ పే చేయమంటారు. మళ్ళా మిమ్మల్ని కంపెనీలకు పంపిస్తారు. ఇక్కడ మీకు రిలేటెడ్ వర్క్ ఏముండదు. సీఎస్‌సి వాళ్ళైతే మనీ కోసం అని ఎళ్తారు. బట్ అక్కడ మీకు రిలేటెడ్ ఏం వర్క్ ఉండదు. ఆడంతా మెకానికల్, ఎలక్ట్రికల్ వాళ్ళ వర్కే ఉంటుంది. మీకు పోయినా గూడా వేస్ట్. మీరక్కడ ఉండలేరు. ఊరికే మనీ వేస్ట్ మొత్తము. ఓకేనా? సీఎస్‌సి వాళ్ళు మట్టసంగా మర్యాదగా ఆన్‌లైన్‌లో కోర్సులు తీసుకోండి. బాగా 6 మంత్స్ స్కిల్ అప్ జేసుకోండి. మీరు సీఎస్‌సి వాళ్ళ స్కిల్స్ లేకుంటే జాబ్స్ కూడా రావు. అదే అనమాట నా మెయిన్ మోటో. మీరు వేరే బ్రాంచ్‌లో పోకుండా మీ బ్రాంచ్ స్కిల్స్ నేర్చుకోండి ఈ 6 మంత్స్‌లో. అట్‌లీస్ట్ యూజ్ అన్నా అవుతాయి. ఓకేనా? ఊరికే వాళ్ళ బ్రాంచ్‌కెళ్ళి ఆడ సచ్చే బదులు మీ బ్రాంచ్ నేర్చుకోండి. మెకానికల్, సివిల్ వాళ్ళకంటే ఈజీగా దొరికేస్తాయి. ఈసీ వాళ్ళకంటే ఎతుక్కుంటే దొరుకుతాయి వాళ్ళకి హార్డ్‌వేర్ కంపెనీస్‌లో. మీకు అసలు దొరకవు. అందుకే మనీ పెట్టైనా జారంటీ. ఏం కాదు. స్కిల్ వస్తుంది కదా! ఆ! ఇప్పుడు డబ్బులు కట్టాలంటే మీరు ఆహ్, మీరు మేము కూడా మెకానికల్ ఈసీ వాళ్ళమ్మట పోతామంటే ఫస్ట్ వాళ్ళు మనీ పే చేయమంటారు. పే చేస్తారు. 1 మంత్ చేస్తారు. 2 మంత్స్ చేస్తారు. మళ్ళీ మీకు హెల్త్ బాగోదక్కడ. క్లైమేట్ పడదు. ఏం పడదు. అక్కడికెళ్ళి ఎందుకు ఇవన్నీ చెప్పండి? అవసరమా? మానవ మట్టసంగా ఇది ఒక కోర్స్ తీసుకొని సీఎస్‌సి వాళ్ళు డైలీ 4 అవర్స్ కానీ, 5 అవర్స్ కానీ ఉంటది. అది మీరు మార్నింగ్ అయినా షెడ్యూల్ చేసుకోవచ్చు. ఈవినింగ్ అయినా షెడ్యూల్ చేసుకోవచ్చు. చేసుకొని ఈ సైడ్ ప్రిపేర్ అవుతే బావుంటది గదా! ఎందుకు ఊరికే ఇదంతా పంచాయతీ చెప్పడం మనకి సీఎస్‌సి వాళ్ళకి. నేను చెప్పిన అయితే చాలా వర్కౌట్ అయితే అయితది సీఎస్‌సి వాళ్ళకి. ఈసీ వాళ్ళు, మెకానికల్ వాళ్ళు, ట్రిపుల్ ఈ వాళ్ళు వాళ్ళకంటే ఏదో ఒకటి చిక్కుతాయి. వాళ్ళకి నాలెడ్జ్ వస్తది. మనకి నాలెడ్జ్ రాదు అవి చదువుకుంటే. మనకి నాలెడ్జ్ రావాలంటే ఏం చేయాలి? మన స్కిల్స్ నేర్చుకోవాలి. ఓకేనా? ఇంకా నెక్స్ట్ మీకు ఒకటి చూపిస్తా. మీకు ఏం తెచ్చుకోవాలి అని నేను ఒకటి చూస్తాను. హ్మ్. ఉండండి. ఎగ్జిట్ కొట్టేసి హ్మ్. ఇదిగోండి. ఆ! ఇదిగో మీ ఇండస్ట్రియల్ ట్రైనింగ్‌ది యూఎస్‌సి వాళ్ళకి నేను జస్ట్ సేఫ్‌కి వాళ్ళు రాంగ్ వే పోతారని చెప్తున్నాను. ఈసీ, ట్రిపుల్ ఈ అంత పార్షియాలిటీ ఏం లేదు. సీఎస్‌సి వాళ్ళు రాంగ్ వే వెళ్తారు. మీరైతే నాలెడ్జ్ ఎక్కడో ఒకటి గెయిన్ చేసుకుంటారు. మీరు ఏ దానికైనా పోయి. బట్ సీఎస్‌సి వాళ్ళు అట్లా కాదు. ఏదైనా ఆన్‌లైన్ సర్టిఫికేషన్ కూడా అవైలబుల్‌గా ఉంది. మీరు ఆన్‌లైన్‌లో కోర్సులు తీసుకున్నా కూడా వి కెన్ ఎర్న్ ద సర్టిఫికేట్ ఫర్ 6 మంత్స్ అన్నమాట. యుడుమి, స్వయం, ఎన్‌పీటీఎల్, కోర్సియా ఓకే. చాలా కంపెనీస్ అయితే ఇచ్చాడిక్కడ మీకు. మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు కోర్స్‌ని. ఫీ పే చేసుకోండి. మీరు మటుకు ఈసీ వాళ్ళంబడి, మెకానిక్ వాళ్ళంబడి వెళ్ళొద్దు. ఓకేనా? మీరు సీఎస్‌సి కోర్సులే తీసుకోండి. దిస్ ఈస్ మై మెయిన్ మోటో. మీరు పోయినారనుకో మీకు స్కిల్స్ ఉండదు, పాడుండదు. ఊరికే వేస్ట్ అయితే 6 మంత్స్ చెప్తున్నాను. వెళ్లి మట్సంగా మర్యాదగా డబ్బులు కట్టి కోర్స్ తీసుకోండి. ఓకేనా? మళ్ళీ డబ్బులు కట్టి 15,000 కోర్స్ అట్లా తీసుకోకండి. అడగండి ఇన్‌స్టాగ్రామ్ ఐ మీన్ లింక్డ్ఇన్‌లో సెర్చ్ చేయండి. గూగుల్‌లో సెర్చ్ చేయండి. సార్ మచ్చుకు వచ్చా అంటాయి. ఎందుకు ఆడియో సెర్చ్ బదులు ఇక్కడ ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు కదా! ఇవి. మీకు స్కిల్ పెరుగుతుంది. మీకు ప్రాజెక్ట్స్ కూడా వస్తాయి. ఓకేనా? ఇదే అన్నమాట నేను చెప్పాలనుకుంది. డిప్లొమా వాళ్ళకి. ఓకేనా? మెయిన్‌గా సీఎస్‌సి వాళ్ళైతే ఇనండి నా మాట ఇంటే బాగుపడతారు. ఇనుకోకుంటే పోతారు చెప్తున్నా. నిజంగా చెప్తున్నా. సీఎస్‌సి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ నేను చెప్పిన విషయాలన్నీ. ఓకేనా? ఇలాంటి ఇది అంతే అన్నమాట వీడియో గురించి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మళ్ళీ చెప్తాను. ఏంటంటే ఇంటిమేట్ బాండ్, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇన్సూరెన్స్ సర్టిఫికేట్, ఫిజికల్లీ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ కావాలి. ఒకవేళ సీఎస్‌సి వాళ్ళకి ఇవన్నీ అక్కర్లేదు. మీరు ఆన్‌లైన్‌లో తీసుకుంటారు కాబట్టి ఇవన్నీ అక్కర్లేదు. జస్ట్ మీరు అన్ని ఇంట్లో కూర్చుని ఇన్సూరెన్స్ ఎందుకు అవన్నీ ఎందుకు చెప్పండి. జస్ట్ ఆహ్, కావాలి కాబట్టి అడుగుతారేమో అని. బట్ మీరైతే సీఎస్ వాళ్ళకి ముందే చెప్తున్నా. మీరసలు వెళ్ళొద్దు. మెకానికల్, ఎలక్ట్రికల్, ఈసీ వర్క్స్ వెళ్ళొద్దు. మనీకి కక్కుర్తిపడి వెళ్ళొద్దు. ఇంట్లో కూర్చొని ఒక 2000 పర్లేదు కోర్స్ తీసుకొని స్కిల్ నేర్చుకోండి. ఓకేనా? ఇదే అనమాట నేను చెప్పాలనుకున్నది. ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీ సీఎస్‌సి ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.